సజీవుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ఈ దినమునకు మనల్ని బ్రతికించాడు. దేవుణ్ణి ఆరాధించడానికి కావలసిన ఆరోగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము కట్టబడాలని దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఇటు జీవము కలిగినటువంటి మాటలను, సత్యంతో నింపబడినటువంటి మాటలను, వెలుగై ఉన్నటువంటి మాటలను, శక్తితో కూడుకున్నటువంటి మాటలను మనకు మన హృదయంలో రాయునుగాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యము. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. తుదకు చివరిగా కొరింథీ సంఘానికి రాస్తున్న చివరి మాటలుగా పోస్తున్నటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తరములో అన్ని తరములలో ఉన్నటువంటి వారు కూడా ఈ మాటలు గ్రహించి దాని ప్రకారము జీవించవలనని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. అనేక విషయములలో సంఘము ఎదగాలని ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. సంతోషించుడి మొదటిది, సంపూర్ణులై ఉండుడి రెండవది, ఆదరణ కలిగి ఉండుడి మూడవది, ఏక మనసు గలవారై ఉండుడి 4, సమాధానముగా ఉండుడి 5. ఇక అనేకమైనటువంటి విషయాలు. సంఘము అనగా ఇది ఒక విశ్వాసితో ప్రారంభమయ్యేటటువంటిది. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి ఇటు లక్షణాలు కలిగి ఉంటే వారిని సంఘము అంటారు. సంతోషించుడి అన్నటువంటి మాట పౌలు గారి యొక్క భాషలో అది ఒక అందరూ ఆలోచించేటటువంటి మాట కాక శ్రమలలో సంతోషించుడి, అది పాయింట్. మనకు తెలుసు సంతోషము ఏదైనా ఒకటి మనం అనుకున్నది జరిగినప్పుడు, లేదా మనకు ఒకటి లాభం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక భౌతికమైనటువంటిది మనకు కానీ మన కుటుంబస్తులకు కానీ మన సంఘానికి కానీ మనం సంతోషిస్తాము. వెరీ గుడ్, దాంట్లో తప్పు లేనే లేదు. అయితే పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయిస్తున్నటువంటి మాట సంతోషించుడి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 1వ వచనం నుండి మరలా చెప్పుదును సంతోషించుడి. ఆయన చెరసాలలో ఉండి సంఘానికి మీరు సంతోషించుడి. మీకు కలగబోయే ఆనందాన్ని గుర్తు చేసుకొని ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కావని గుర్తించి సంతోషించుడి. ఎట్లా వస్తుంది అసలు సంతోషం? శ్రమలలో సంతోషం ఎట్లా వస్తుంది? ఇది విచిత్రమైనటువంటిది. ఇది ఒక మర్మము. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. సంఘానికి శ్రమ వచ్చింది, సంతోషించుడి. అదెట్లా సార్? సంఘానికి శ్రమ వచ్చినప్పుడు బాధపడండి, అది కూడా ఉంది. ఆదరించండి, అది కూడా ఉంది. సంతోషించుడి, ఇది కూడా ఉంది. హల్లెలూయా. ఎందుకు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు నెరవేరినప్పుడు మనం సంతోషించాలి. నంబర్ 1.
సంతోషించుట ద్వారా, అంటే శ్రమలలో మనం సంతోషించుట ద్వారా మనము సువర్ణమయమవుతాం కదండి. అది అందుకని ఇక్కడ ఒక సూత్రం ఉంది. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. కర్త, అన్నిటికీ కర్త ఆయన. ఇప్పుడు ఒక ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలు క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వారు సంతోషించే మనసు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. ఇటు నామము నిమిత్తము మేము శ్రమల గుండా వెళ్ళేటటువంటి గొప్ప భాగ్యము దేవుడు మాకు కలిగించాడు అని గంతులు వేసుకుంటూ వెళ్ళినటువంటి పేతురు గారు, యోహాను గారుల యొక్క ఆత్మ మనకు కావాలి. సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి. మొదటిది సంపూర్ణులై ఉండుడి, ఇది రెండవది. సంగమా, ఓ క్రైస్తవ విశ్వాసి, సంపూర్ణులై ఉండుడి. మన పిల్లలకు పరీక్షలు రాస్తే ఎన్ని మార్కులు రావాలని అనుకుంటాం చెప్పండి? ఎన్ని మార్కులు రావాలనుకుంటాం? 100కి 100 రావాలని అనుకుంటాం. ఎవరైనా ఆశిస్తారు, తప్పు లేదు. మనము దేంట్లోనైనా పాల్గొంటున్నామంటే నాకు ప్రైజ్ రావాలి, ఫస్ట్ ప్రైజ్ రావాలి అని మనము ఆశిస్తాము, తప్పు లేనే లేదు. ఇక్కడ ఆత్మీయతలో పరిపూర్ణత, సంపూర్ణులయుండుడి. ఇదే 11వ అధ్యాయములో 2వ వచనంలో, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. పవిత్రురాలైన కన్యకగా సంపూర్ణులయుండుడి. సార్ది సంగమా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడలేదు. నన్ను అడిగితే నువ్వు సంపూర్ణుడవా అంటే ఇమ్మీడియట్గా కానే కాదు. నిన్ను అడిగితే, అమ్మ నువ్వు సంపూర్ణురాలివిగా ఉన్నావా, నిన్ను అడిగితే నీ జవాబు, నీ ప్రతిస్పందన ఏ స్థాయిలో పరిపూర్ణత ఉందో, పరిపూర్ణతలో ఎదిగేటటువంటి స్థాయి ఉన్నదా? దేవునికి స్తోత్రం. పరిపూర్ణత కోరుకునేటటువంటి మనస్సు ఉన్నదా? అది ఆత్మ మనస్సు. ఆత్మను కలిగిన వారికి ఉండే లక్షణము పరిపూర్ణతలోనికి, పవిత్రురాలైనటువంటి కన్యకగా సిద్ధపడాలి నేను. ఆ ఆశ రెండవది. మొదటిది అక్కడ 13వ అధ్యాయం 11వ వచనంలో, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండండి. ఆదరణ అంటే ఒకరినొకరు ఆదరించుకొనండి. ఆదరణ. ఇప్పుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆదరణ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరినొకరు ఆదరించుకొనండి. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే మనము ఒకరినొకరము ఆదరించుకొనుట. దేవునికి స్తోత్రం. ఒక తోటి విశ్వాసికి బాగాలేనప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, అది అనారోగ్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మన ప్రతిస్పందన వారిని కలవడము, వారిని ప్రోత్సహించడము, వారిని ఆదరించడం, వారిని బలపరచడము, ప్రార్థన ద్వారాను, వాక్యం ద్వారాను, సహాయం చేయుట ద్వారాను, ఆదరించుట ద్వారా మనము పరిపూర్ణతలోనికి వస్తాం. అందుకని రోమా పత్రికలో 15వ అధ్యాయం 1వ వచనములో, ఎవరైతే మేము చాలా పర్వాలేదు, మేము ఆత్మీయంగా చాలా బలంగానే ఉన్నాము, అయితే కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది మరీ విపరీతమైనటువంటి భాష. ఆదరించమంటే ఆదరించుతాం సార్, భరించుటకు.
ఇది కొంచెం కష్టమైన పని. దగ్గరకు వెళ్ళి ఏం కాదులే, నేను ప్రార్థన చేస్తున్నా, నీ కొరకు రోజు మా జూమ్లో మేము ప్రార్థన చేస్తున్నాము, మా కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నాము. దీంట్లో భరించుట అన్న పదం ఎక్కడుంది? భరించుటకు, అవతల వ్యక్తి శ్రమను భరించుట. ఈ పాఠము నాకు నీకు పరిశుద్ధాత్మ ద్వారా, అది పరిశుద్ధాత్మ దేవుడు తోటి విశ్వాసి శ్రమలలో, అది సేవకుడైనా, విశ్వాసులైనా, స్త్రీలైన, పురుషులైన, యవ్వనస్తులైన, భరించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరించుకొనండి. 2 కొరింథీ 13వ అధ్యాయము 11వ వచనంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండుడి. వన్ మైండ్. వాట్ ఈస్ దిస్ మైండ్? ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసు నాకు కలిగిన ఇట్టి మనసు. ఏక మనసు అంటే ఎట్లా వస్తుంది ఏక మనసు? నేనేమో నా మనసు బాగానే ఉంది కానీ నీ మనసే బాగలేదని నేనంట. నువ్వేమో నా మనసు బాగానే ఉంది కానీ వాళ్ళ మనసే బాగలేదని మనం అంటుంటాం. ఎప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నాను సార్, వాళ్ళ వల్లనే ఎంత సమస్య. ఒకరినొకరం మేము కలవలేకపోతున్నాము, ఏక మనసు రావడం లేదు. చూడండి, ఈరోజు ఆయుధము, నేను యేసుతో కనెక్ట్ కావాలి, నీవు యేసుతో కనెక్ట్ అయితే అక్కడ ఏక మనసు వస్తుంది. హల్లెలూయా. ఇది ఆయుధం. కర్తలు వాళ్ళే. ఏక మనసు, నూతన మనసు. నేను 12వ అధ్యాయం రోమ పత్రిక ప్రకారం నన్ను నేను దేవునికి సమర్పించుకుంటే, లోక మర్యాదను అనుసరించకుండా ఉంటే నాకు నూతనమైన మనస్సు వస్తుంది. నన్ను నేను తగ్గించుకుంటే యేసుక్రీస్తు మనస్సు వస్తుంది. యేసుక్రీస్తుని బాగా మనము చూస్తూ 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 ఆయన జీవితాన్ని మనం స్టడీ చేస్తుంటే ఆయనకున్న మనస్సు మనకు వస్తుంది. అప్పుడు మనం చెప్పకయే నువ్వు నేను సమాధానముగా ఉంటాము. నువ్వు దేవునితో సమాధానంగా ఉండి క్రీస్తు మార్గంలో నడుస్తూ క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడుతూ నువ్వు ఉండి నేను లేకపోతే నీకు నాకు సమాధానము ఉండదు. అభ్యంతరాలు రాక మానవు. ఎవని వలన అభ్యంతరము కలుగునో వానికి శ్రమ. నీవు అసమాధానానికి కారకుడవు, కారకురాలివి కాకూడదు. క్రైస్తవ సంఘములో దూరంగా ఉండు. చాతైతే సమాధానంగా ఉండు. కానీ సంఘములో కలహాలకు, అసమాధానానికి కారకుడగా, కారకురాలివిగా ఉండకూడదు. ఒకటే సూత్రం, సమాధానం కావాలన్నా, నీకు నాకు సమాధానం కావాలన్నా. ఒక్కొక్కసారి మనం అంటాం, మేము ఎంత ప్రయత్నం చేసినా అసలు వాళ్ళు సమాధానానికి రావడం లేదు. ఏక మనసు లేదు. ఒక్కొక్క గుంపు ఒక్కొక్క రీతిగా. చూడండి, మన మనస్సులు ఇది విపరీతమైనటువంటి అబ్జర్వేషన్. మన మనసు ఎట్లా ఆలోచిస్తుంటే, కొంతమంది మనసు అవతల వ్యక్తి గుంపుతో కలవదు. కారణం ఏంటంటే మన ప్రాంతము మనల్ని డ్రైవ్ చేస్తారు. మన స్టేట్ వేరు, మన కమ్యూనిటీ వేరు, వాళ్ళ కమ్యూనిటీ వేరు, ఎట్లా కలుస్తాం మనం?
కలవరు. మనమంతా ఒక గుంపు, మనం ఎంప్లాయీస్ అంతా ఒక గుంపు. వీళ్ళు అసలు ఏం ఎంప్లాయీస్ కాదు, వీళ్ళందరూ కూలి పని చేసుకుంటారు. వాళ్ళకు మనకు కలవదు, నిజంగానే కలవదు. మనమందరం బంధువులం, మనమందరం బంధువులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధులు వారు వేరే. కలవం. కలవం అంటే ప్రైజ్ ది లార్డ్ కలుస్తుంది, షేక్ హ్యాండ్స్ కలుస్తాము, పక్కన పక్కన కూర్చొని కలుస్తాము. కానీ మనస్సులు మాత్రము ఏక మనస్సు రాదు. ఏక మనస్సు వచ్చే ఒకటే ఒక మార్గము, నీవు క్రీస్తుతో కలిసి ఉండాలి. అప్పుడు ఈ ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ వ్యూవింగ్ అదర్స్ విల్ నాట్ వర్క్ అట్ ఆల్. మన కులము, మన ప్రాంతము, మన రక్తము అన్నటువంటివి పనిచేయవు. మనోడు ఉన్నట్రా, మన 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 కుమార్తెనే ఉన్నది. ఏక మనస్సు. ఏక మనస్సు ఎట్లా వస్తుందంటే క్రీస్తు యేసు. నువ్వు నేను క్రీస్తుతో కనెక్ట్ అయి ఉందాము. క్రీస్తుతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళే మనకు సమాధానంగా ఉంటారు, లేకపోతే ఉండరు. తర్వాత ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. సమాధానం, ఇది కూడా సమాధానం అంటే రెండు రకాల సమాధానం. ఒకటి, క్రీస్తు యేసు తన రక్తము ద్వారా తండ్రితో మనలను సమాధానపరచను. అంతకు ముందు మన పాపం వలన దేవునికి మనకు వైరం ఉన్నది. వైరం, దేవుని ఉగ్రతకు మనమందరము పాత్రులమై ఉన్నాము. కానీ యేసు రక్తము ద్వారా తండ్రికి మనకు సమాధానము ఏర్పడింది. ఇప్పుడు ఏ అడ్డు లేకుండా నేరుగా మనము ఆ కృపాసనము దగ్గరికి పోవచ్చు. ఇంతకు ముందు ఎన్ని దాటాల్లో, ఆవరణము దాటాలి, పరిశుద్ధ స్థలము దాటాలి, అతి పరిశుద్ధ స్థలము తెర దాటాలి కదండి. ఇవన్నీ దాటాలంటే మళ్ళీ నువ్వు యాజకుడవై ఉండాలి, నువ్వు ప్రధాన యాజకుడవై ఉండాలి. దేవుని దగ్గరికి పోవాలంటే ఇప్పుడు మనం ఎవరికైనా కొట్లాడతాం, వాళ్ళ ఇంట్లోకి ఎట్లా పోతాం చెప్ప? పోం. మనం వాళ్ళ ఇంట్లోకి పోవడానికి ఇష్టపడము. సమాధానపడడం అల్లే, అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యము. సమాధానముగా ఉండండి. లేకపోతే ఏమవుతుంది సార్? ఇవన్నీ లేకపోతే సంతోషము, పరిపూర్ణత, ఏక మనస్సు, సమాధానము, ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది? దేవుని నామము అన్ని జనులలో దూషింపబడుతున్నది. మనము అందరము ఐక్యంగా ఉండడానికి చాలా కార్యక్రమాలు చేస్తుంటాం. యూనిటీ, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ, దిస్ ఇస్ సింబల్ ఆఫ్ యూనిటీ. అందరం కలిసి వద్దాము. ఇజ్ ఇట్? అది నిజముగా ఐక్యతన, ఏక మనసా? ఏమి, వాట్ ఆర్ యు గోయింగ్ టు విన్? ఏం చూపిస్తున్నాము మనము? క్రీస్తుతో మనకున్న పర్సనల్ రిలేషన్షిప్తోనే అవతల వ్యక్తితో మనం ఏక మనసుతో ఉంటాము. అందరం మనము క్యాండిల్స్ పట్టుకొని చూడండి, మనమందరము ఐక్యంగా ఉన్నాము, మన క్రైస్తవుల ఐక్యత కొరకు పోరాడదాము. అది ఫర్ ద సేక్ ఆఫ్ అది దేని కొరకు? నిజంగా ఐక్యంగా ఉంటున్నామా? ఐక్యంగా ఉండడంలో క్రీస్తుతో మనము సమాధానపడాలి. క్రీస్తుతో మనము వ్యక్తిగత రిలేషన్షిప్ ఉండాలి.
అందుకని వీటన్నిటికీ స్తోత్రము. 13వ అధ్యాయం 2 కొరింథీ 11వ వచనము. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. కర్త ఈజ్ ద ఆథర్. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇది మన ప్రయత్నం కాదండి. ఇదొక్కటి నేను మరలా చెప్తున్నాను. When the word of God points us that you are not in peace with your brothers and sisters, if it points that you are not perfect at all, if it points that you are not happy in your sufferings, then what's the solution? ఎక్కడుంది సమస్య? ఎక్కడ పరిష్కారం ఉంది? వేర్ షుడ్ ఐ గో? ఇది ఎవరి బాధ్యత? పాస్టర్ గారు చెప్తే యూనిట్ అవుతుందా? పాస్టర్ గారు చెప్తే, లేకపోతే ఇంకొక పెద్ద మనిషి చెప్తే యూనిట్ వస్తుందా? సమాధానం వస్తుందా? ఏక మనసు వస్తుందా? నో, రాదు. నువ్వు ఎంతమంది చెప్పినా కానీ ఏక మనసు రానే రాదు. చెప్పినప్పుడు క్రీస్తుతో కనెక్ట్ కావాలి. హల్లెలూయా. క్రీస్తుతో కనెక్ట్ కావాలి. అప్పుడు ఏక మనసు వస్తుంది. అప్పుడు శ్రమలలో మనం ఆనందిస్తాము. అప్పుడు పరిపూర్ణత వైపుకు మనము ఆశిస్తాము. పరిపూర్ణత వైపుకు ఆశిస్తామండి. ఇంకా విపరీతమైనటువంటి మాట 12వ వచనంలో, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి. దాంట్లో మూడు ఉన్నాయి. పవిత్రమైన ముద్దు, వందనం. మొదటి 2 అవుట్. వందనములున్నాయి. పవిత్రమైన వందనములు లేవు. ముద్దు పెట్టుకునేంత ఆ క్లోజ్డ్ రిలేషన్షిప్, ముద్దు పెట్టుకునేంత క్లోజ్డ్ రిలేషన్షిప్ ఎక్కడుందండి? ఇది ఒక ఆచారం కాదు. కొన్ని సహవాసాలలో అందరూ మీరు ముద్దు పెట్టుకోవాలి, అది ఒక ఆచారంగా తయారైంది కాదు. ఆటోమేటిక్గా నేను క్రీస్తును కలిగి, నువ్వు క్రీస్తును కలిగి, ఇంకొక వారు క్రీస్తును కలిగి ఉంటే, అవతల క్రీస్తును కలిగినటువంటి వారిని చూస్తేనే ముద్దు పెట్టుకోండి. చాలా సంవత్సరాల కిందట ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఆ పాస్టర్ గారు మంచి పాటలు రాస్తాడు. అప్పుడే ఒక విశ్వాసం వచ్చాడు మా ఇంట్లోకి. ఈ పాస్టర్ గారు ఉన్నారు. అయితే ఈ పాస్టర్ గారు రాసినటువంటి ఒక పాట ఈయనకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఆ విశ్వాసి ఆ పాస్టర్ గారిని చూసి నేను అక్కడ ఉన్నాను. తన చేతిని తీసుకొని ముద్దు పెట్టు. ఏంటి ముద్దు పెట్టుకునేంతగా ఏంది? వాట్ డ్రివన్ దెమ్? ఏది వాళ్ళని ప్రేరేపించింది? ఆత్మీయత అంతగా ప్రేరేపించింది. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేసుకునండి. పవిత్రత లేదు, అంత దగ్గరి సంబంధము లేదు, కానీ వందనాలు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు? ఆ వందనములలో ఏమైనా ఉన్నదా? ఎంప్టీ గ్రీటింగ్స్, డ్రై గ్రీటింగ్స్. We don't touch each other. We don't talk to each other. We don't like to talk to each other. We don't like to sit with some group of people. We don't like to sit with our co-believers. మన పక్కన వాళ్ళే ఉండాలి, మనము వాళ్ళ పక్కనే కూర్చోవాలి. ఎక్కడ నీ సీట్? ఎక్కడ నీకు యు, కంపార్ట్మెంటలైజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్.
నువ్వు ఎక్కడంటే అక్కడ కూర్చోలేవు. నువ్వు నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని నేను వాళ్ళ దగ్గరనే కూర్చుంటాను. తీసి ఇక పవిత్రమైన వందనములు ఎక్కడ వస్తాయండి? వందనములు నేను నీకు చెప్పాలా, నువ్వు నాకు చెప్పాలా? నువ్వే నాకు చెప్పాలి. ఎందుకు? నేను సంథింగ్ గ్రేట్, నేను పాస్టర్ని. నేను పోతుంటే మీరు నాకు వందనం చెప్తేనే నేను రిటర్న్ చెప్తాను. నేను ముందు మీకు చెప్పడం ఏంటి? అదేనా? అది క్రీస్తు ఆత్మ అంటారు దాన్ని. డూ యూ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ హార్ట్ టు రిసీవ్ సచ్ ఆనర్స్? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఆత్మ నీలోనికి ప్రవేశించాలి, నాలోనికి ప్రవేశించాలి. నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ గ్రీటింగ్స్ ఫ్రమ్ అదర్స్. ఇది యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆ మత పెద్దలలో గమనించి మీరు అగ్రపీఠములను కోరుకొని వందనములను స్వీకరించు వారిగా ఉంటారు. మనం అనుకుంటాము దిస్ ఈజ్ సంథింగ్ ఎ ప్రివిలేజ్ అండ్ అథారిటీ గాడ్ హెస్ గివెన్ మీ, దట్ ఎవ్రీబడి షుడ్ ఆనర్ మీ, షుడ్ గ్రీట్ మీ, షుడ్ పే మీ. నో. వేర్ ఇస్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ఎక్కడ పోయిండో? Do you have any reservations in talking with certain group of people in your church? Do you know the names of the people of your church? నీ సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళ విశ్వాసుల పేర్లు నీకు తెలుసా? మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? వాళ్ళే మాట్లాడాలి. నన్ను క్రీస్తు ఆత్మది కాదు. వాళ్ళే నన్ను మాట్లాడి నాకు వందనములు వాళ్ళు చెప్పాలి. అసలు వాళ్ళు చెప్పకుంటే మళ్ళా పోయి నువ్వెందుకు నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్తలేవు అని చెప్పడం దురాత్మ. క్రీస్తు ఆత్మ కాదు, దురాత్మ. అంతకుముందే మళ్ళా యేసు ప్రభు పాటలు నేనే పాడితే, అంతకుముందే యేసు ప్రభు గురించి నేనే బోధిస్తే. పెద్ద టైటిల్ నాకు, పెద్ద టైటిల్. గోడల మీద నా పేరే, పుస్తకాల మీద కూడా నా పేరే. కానీ వాళ్ళే నాకు వందనాలు చెప్పాలన్నటువంటి మనసును చూడండి, అది క్రీస్తు మనస్సు కానే కాదు. ఈ మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో మారు మనసునివ్వాలి. అన్నిటికీ సూత్రము యేసుక్రీస్తే. శ్రమలలో సంతోషించే మనసు కావాలన్నా యేసుక్రీస్తు. పరిపూర్ణత కావాలన్నా యేసుక్రీస్తు. ఏక మనసు కావాలన్నా యేసుక్రీస్తు. ఇతరులను ఆదరించే మనసు కావాలన్నా యేసుక్రీస్తు. సమాధానముగా ఉండవలనా యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తుని చేర్చుకో, హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు ఆయన ఆత్మ మనలో ఉండి సర్వసత్యములోనికి మనం నడిపిస్తాడు. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ప్రభా నాయన నువ్వు సజీవుడవు, నువ్వు ఉన్నవాడవు, ఆత్మదేవుడవు, మాట్లాడుతున్నవాడవు. ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.